స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగు చేసేదను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. మీ ప్రార్థన మనవులు ఎటువైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నేను నిన్ను బాగు చేసేదను. స్నేహితులారా, మానవ జీవితంలో కొన్ని పర్యాయములు పరిస్థితులు ప్రమాదకరంగా మారినవి, పరిస్థితులు చేయి దాటిపోయినవి, అవి మనము తిరిగి బాగు చేయలేము అనే బాధాకరమైన ఇబ్బందికరమైన అనుభవములను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. కొన్ని పర్యాయాలు ఉద్యోగం దగ్గర కానివ్వండి, కొన్ని పర్యాయములు కుటుంబంలో కానీ, ఆరోగ్య పరిస్థితుల విషయము, ఆర్థిక పరిస్థితుల విషయము, భవిష్యత్తు విషయము, పరిస్థితులన్నీ చేయి దాటిపోయాయి. ఇక దీనిని మార్చడము, బాగు చేయడము అనేది అసాధ్యము అని మనము కృంగిపోతూ బాధపడుతూ ఉన్న సందర్భంలో అలాంటి అనుభవము ఇది నీవు పొందేటటువంటి వాడవుగా ఉంటే, అలాంటి బాధ వేదన నీ కన్నీటికి కారణం అవుతూ ఉంటే, దేవుడు నీ కొరకు అందించుచు ఉన్నటువంటి వాగ్దానము, దేవుడు నీ కొరకు అందించుచు ఉన్నటువంటి ఆదరణ, పిలుపు, నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా గారి జీవితాన్ని పరిశీలించినప్పుడు వారు మరణకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వేళ లేఖనమే ఆ అనారోగ్యము మరణకరమైనది అని సెలవించినప్పుడు అది తీవ్రమైనటువంటిదిగా, బలహీనపరిచేదిగా, ప్రాణహానికి దగ్గరగా ఉన్నటువంటి సందర్భం అండి. మరి యెషయా ప్రవక్త గారు కూడా వారి దగ్గరకు వెళ్ళి, నీవు మరణమవుతూ ఉన్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. అలాంటి తరుణంలో హిజ్కియా గారి ఆలోచన చేయి దాటిపోయింది. దీన్ని బాగు చేయడము అసాధ్యము, ఇది జరిగినటువంటి కార్యము. మరి ప్రవక్త గారే వచ్చి తెలియజేసినారు కదా, ఈ అనానుకూల పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి అనే వేదన, చింత వారిని ఆవరించినటువంటి వేళ వారి కన్నీళ్లతో ప్రభువును సమీపించినటువంటి వారుగా, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనండి అని తన భారాన్ని, బలహీనతను, చింత యావత్తును దేవునికి అప్పగించినటువంటి వాడుగా ఉండినాడు. ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఈ వాగ్దానాన్ని హిజ్కియా గారి జీవితానికి అందజేస్తూ ఉన్నాడు. నేను నిన్ను బాగు చేసేదను. ఈరోజు నా పరిస్థితి దిగజారింది, ఈరోజు నా పరిస్థితులు ప్రమాదకరంగా మారినవి, ఈరోజు నా పరిస్థితులు చాలా విపత్కరమైనవిగా ఉన్నవి. నా జ్ఞానంతోనో, నా తెలివితోనో, నా తలాంతులతోనో, నా సమయంతోనో వీటిని బాగు చేయలేను అనే పరిస్థితులు ఎదురైనటువంటి వేళ ఒక పర్యాయము స్నేహితులారా, హిజ్కియా గారి వలె దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థించి జీవితాన్ని, పరిస్థితులను ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయనను అనానుకూల పరిస్థితుల నుండి, ప్రమాదకరమైన అనారోగ్యము నుండి, మరణ ఛాయతో కూడిన వేదన నుండి లేవనెత్తి బాగు చేసినటువంటి దేవుడు ఈరోజు నా పరిస్థితులు, నీ పరిస్థితులు ఏ రీతిగా ఉండినా
అదే రీతిగా లేవనెత్తి బాగు చేస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మమ్మను ఆదరించు వాడవు, మమ్మను బలపరచు వాడవు. అనానుకూల పరిస్థితుల యందు, ప్రమాదకరమైన పరిస్థితుల యందు, పతనమై మేము కృంగిపోతూ బాధపడుతూ ఉన్న పరిస్థితుల యందు లేవనెత్తగలిగిన శక్తి కలిగిన దేవుడవయ్యా, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం, మీ మీద ఆధారపడతా ఉన్నాం. మమ్మను లేవనెత్తుమని బ్రతిమాలు కొనుచున్నాం. మీ దాసులమయ్య, మా ప్రార్థనలను మీరు ఆలకించండి. ఇలాంటి పరిస్థితుల మధ్య వేదనను, ప్రమాదమును, బాధను అనుభవించుచు ఉన్న బిడల మొరలను ఆలకించండి. ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబములను, వ్యక్తులను మీరు కనికరించుమని, మీ దయా కనికరములను వారి జీవితంలో కుమ్మరించుమని, ఈ దినము బర్త్డే అని, వెడ్డింగ్ యానివర్సరీ అని జరిగించుకొనిచున్న బిడలకు మీ కుడి హస్తమును చాచి దీవెనలతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.